ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు నో ప్రాబ్లం. అంటే ప్రాబ్లం పిన్నికి, ఊర్వశికి, ఫణికి, అంతే కదా? ఇప్పుడే చెప్తా. ఒరే 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 సుందరి నీ తప్పుకో. ఏంట్రా బాలా, ఏం చేస్తున్నావు? నీకు కూరలో ఉప్పు తగ్గింది కాదు? అవును. అయితే ఏంట్రా ఇది? తిను తిను అయ్యో తిను తిను. బాలగారు వద్దు, అలా చేయకూడదు. ఇంకా వద్దు, 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 ఇంకా తిను. వద్దు. బాలగారు, please. తిను ఇంకా తిను. అయ్యో బాలగారు, బాలగారు, పని నీకు కారం తక్కువైంది కదా? తిను. బాలగారు, బాలగారు ఆగండి, అలా చేయకూడదు. తిను తిను. బాలగారు, బాలగారు వద్దు, అలా చేయకూడదు. నా మాట వినండి బాలగారు. కారం కారం తక్కువ ఉందన్న. బాలగారు, తిను తిను వద్దండి. సరిపోయింది కారం. తిను. బాలగారు, సరిపోయింది. బాలగారు తప్పు, అలా చేయకూడదు. తప్పేం లేదు సుందరి. ఏ వాళ్ళు వంట చేయొచ్చు కదా, వాళ్ళు వండి అందరికీ పెట్టచ్చు కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళి పనులన్నీ చేసేస్తున్నావు కదా. ఏ అన్ని పనులు నువ్వే చేయాలా? వాడెంత పని చేశాడ్రా, ఇదంతా కావాలనే చేశాడ్రా. అవునత్తయ్య, దెబ్బకి మనం దెబ్బ తీయాల్సిందే. అవును, సరైన దెబ్బ కొడతాను వాణ్ణి. అమ్మా, ఎక్కడున్నావు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? నీకు ఏ కష్టం రాకుండా చూసుకుందామని నేను అనుకున్నాను. కానీ టైంకి నీకోసం ఎయిర్పోర్ట్కి రాలేక నిన్ను నేనే దూరం చేసుకున్నాను. పాపం సుందరి వాళ్ళ అమ్మగారిని తలుచుకొని చాలా బాధపడుతుంది. ఎలాగైనా సుందరి బాధని పోగొట్టాలి. టెడీ టెడీ, సుందరితో నువ్వైనా మాట్లాడు, నువ్వైనా ఏడవద్దని చెప్పు. అలాగే బాలా. సుందరి, నేను టెడ్డీని, నువ్వు బాధపడకు. మీ మమ్మీ ఎక్కడున్నా నీకు దొరుకుతారు, ఓకేనా? మరి టెడ్డీగా సుందరి నవ్వలేదు. సుందరిని నవ్వించడం ఎలా? ఐడియా. సుందరి ఇది చూడు, సుందరి ఇది చూడు. ఇది కూడా ఫెయిల్. ఏం చేస్తే సుందరి నవ్వుతుంది? పినే నువ్వు వేస్ట్. సుందరి,
అయ్యో బాలగారు ఏ, నువ్వేం కంగారు పడకు సుందరి, నువ్వు నవ్వాలని ఇలా చేశా. సుందరి నువ్వు బాధపడకు, అత్తయ్య గారు మనకు ఖచ్చితంగా దొరుకుతారు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే అత్తయ్య గారిని వెతికి పట్టుకుంటారు. అవును బాలగారు, ఈ ఐడియానే నాకు తట్టలేదు. సుందరి నువ్వు అత్తయ్య తలుచుకొని బాధపడుతూ ఉంటే ఇంకా ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది నీకు? డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న దగ్గర నుంచి బాలగారిలో చాలా మార్పు కనపడుతుంది. సరే, రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, బజ్జుందామా? సరే బాలగారు. అమ్మా, నువ్వు హైదరాబాద్ అయితే వచ్చావు, ఇక్కడ దిగావు, కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావమ్మా? సుందరి నువ్వు బాధపడకు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదా, అప్పుడు అత్తయ్య దొరుకుతారు. ఏమండి, ఇక్కడ త్రిపుర గాయత్రి అని నా కూతుళ్ళు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములైన ఇద్దరిని పెళ్లి చేసుకుని ఈ సిటీలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు మీకేమైనా తెలుసా? తెలీదమ్మా. అయినా మహాసముద్రం లాంటి ఈ నగరంలో ఇంత చిన్న ఆధారంతో వెతకడం చాలా కష్టం. నా కూతుళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్లు ఒక దొంగ వలన పోయాయండి. నాకు తెలిసిన ఆధారాలు, ఆనవాళ్లు అవేనండి. నాకు తెలీదమ్మా. బాబు, త్రిపుర, గాయత్రి అలాంటి పేరు గల వాళ్ళని ఎవరినైనా? తెలీదండి. అనంతు, కారాపు. ఎందుకన్నయ్య? నేను చెప్తాను, ఆపు. ఎందుకు బాలగారు కారు ఆపమన్నారు? నాకు ఐస్ క్రీమ్ కావాలి.